నేను ఈరోజు ఈ పదవిలో రావటం అనేది నిజంగా ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ రోజైతే నేను కూడా ఒక ఉద్యోగ అభ్యర్థిగా 1990 ఆ దశకంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ ఒక నమ్మకం ఉండేది. అక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ ఏదైనా కానీ వాళ్ళంతా చక్కగా వాళ్ళ విధి నిర్వర్తిస్తారు. మన ప్రయత్నం మనం కనుక చేసినట్లయితే మనకు ఉద్యోగం వచ్చే తీరుతుంది. మనం ఎలాంటి పరిచయాలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పడక్కర్లేదు, మన ప్రతిభ మనకు సరిపోతుంది అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ ప్రగాఢ విశ్వాసాన్ని అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో నిర్వర్తించినందుకే నాలాంటి వారు కూడా ఎలాంటి పరిచయాలు లేకుండా కేవలం ప్రతిభ మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకు కూడా ఐఏఎస్ స్థాయిలో నేషనల్ లెవెల్లో 15th ర్యాంక్తో రాగలిగాను. కాబట్టి అదే ప్రగాఢమైన విశ్వాసాన్ని ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులందరికీ కూడా, జాబ్ సీకర్స్ అందరికీ కూడా, కాలేజెస్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఐ వాంట్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్. ఒక పూర్తి స్థాయి నమ్మకాన్ని కల్పించడమే నా ప్రధానమైన ఫస్ట్ టాస్క్. అది నెంబర్ 1 ఈజ్ టు రిస్టోర్ ది కంప్లీట్ కాన్ఫిడెన్స్, సంపూర్ణ విశ్వాసాన్ని ఉద్యోగ అభ్యర్థులకి ఇవ్వడం నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని కాస్త స్పీడప్ చేయడం. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సంవత్సరాల కొద్ది జరుగుతుందనే పరిస్థితి నుండి అది టెన్షన్గా అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ రోజు అంటే అది అదే రోజు ఉంటుంది, ప్రతిదానికి మనకి పోస్ట్పోన్లు అవుతాయి, లేక ఎప్పుడు అవుతుందో తెలీదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలీదు, ఇలాంటి కన్ఫ్యూజన్ ఎవరైనా మైండ్లో ఉంటే అది పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ తీసేసుకోవాలి. సో హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది సిస్టమ్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ యాజ్ పర్ ది షెడ్యూల్. అంటే ప్రణాళికాబద్ధంగా ఏదైతే ముందు చెప్తారో దాని ప్రకారమే జరుగుతుంది తప్ప మన ఇష్టాయిష్టాలను బట్టి ఎగ్జామ్స్ అనేది జరగదు. అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక ముందు నుండే ఒక అవగాహన వాళ్ళతో రెగ్యులర్గా ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఒక అవగాహన ముందు నుండే ఒక అవుట్ రీచ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ కమ్యూనికేషన్. అంటే ఒక పసిబిడ్డని తల్లిదండ్రులు ఒక బాగా ఎంజాయ్ చేయాలని గాల్లోకి వేసినప్పుడు ఆ పసిబిడ్డకు ఒక నమ్మకం ఉంటుంది, తను కింద పడకుండా అమ్మ నాన్న పట్టుకుంటారని ఒక నమ్మకం ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. నన్ను ఎవరు పట్టుకోకపోతే ఏమవుతుందో భయం ఉందనుకోండి, ఏడుపు వస్తుంది వాళ్ళకి. అట్లాగే ఎగ్జామ్ రాయడం అనేది ఒక హాయిగా రాసే ఎగ్జామ్ లాగా ఉండాలి తప్ప భయం కొద్దీ ఎప్పుడేమవుతుందనే ఒక అవిశ్వాసం వల్ల వచ్చే అవన్నీ కూడా ఉద్యోగ అభ్యర్థులు మొత్తం వాటిని పక్కన పెట్టాల్సిందిగా కోరుతున్నాను. నాకుండే సౌలభ్యం ఏంటంటే నేను 90sలో సెలెక్ట్ అయినప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళ పిల్లలే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 90sలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ తల్లిదండ్రులందరూ కూడా నేను ఎవరో తెలుసు. చాలా ఇళ్ళల్లో చాలా సందర్భాల్లో నాకు ఎంతోమంది పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న మీ గురించి చెప్పడం వల్ల నేను చదువుకున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు కొన్ని వేలాది మంది అభ్యర్థులు నాకు తెలుసు. కాబట్టి హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఐఎమ్ హియర్ టు డెలివర్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అండ్ కంప్లీట్ సిస్టమ్ టు యూ. అది అందుకనే నాకు ఇంకా 3.5 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా వదులుకొని, అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వదులుకొని వచ్చింది మీ మంచి కోరడానికి. తెలంగాణలో ఉండే నిరుద్యోగ అభ్యర్థులకి న్యాయం చేయాలి, చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని మిగతా అన్నీ కూడా పక్కన పెట్టి నేను ఈ ఉద్యోగంలో చేరడం జరిగింది. ఈ రోజు నుండి మై కంప్లీట్ ఎండివర్, మై కంప్లీట్ ఎఫర్ట్ విల్ గో టువర్డ్స్ దాట్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే ఇట్ విల్ బి ది నెంబర్ 1 ఆన్ పార్ విత్ యూపీఎస్సీ, ఇఫ్ నాట్ మోర్ దాన్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీతో సమానంగా పనిచేస్తుంది, అంతే కాన్ఫిడెన్స్ వల్ల పనిచేస్తుంది అనేది నేను మీకు పూర్తిగా విశ్వాసం కల్పించదలుచుకున్నాను.